హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈరోజు ఏమంటే విజయవాడ వెళ్తున్నా. మనం ఇక్కడ పైన చూస్తున్నారు కదా. టీవీలో మన ట్రైన్ నెంబర్ వచ్చి 17405. 5:45 ఉంది ట్రైన్ అనేది. ఇప్పుడే రావడం జరిగింది తిరుపతికి. క్రౌడ్ పర్లేదు, అంతగా ఏం లేదు. చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నేనేమంటే ఎంజిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. మా సార్ ఏమంటే విజయవాడ వెళ్ళేసి రావాలరా అన్నారు. అందుకనేసి నేను విజయవాడ వెళ్తున్నాను కాలేజ్ పర్పస్ మీద. అప్లికేషన్ తీసుకురావడానికి. నేనేమంటే చాలా రోజుల క్రితం విజయవాడ ఎప్పుడైనా వెళ్ళాలి అనుకునేవాడిని. ఆఫ్ కోర్స్ ఈరోజు వెళ్ళడం అనేది జరుగుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తున్నారు కదా. ద బెస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ నాకు ఈరోజు. మామూలుగా ఏమంటే నేను ఇప్పుడు వెళ్ళినా అప్పటికప్పుడే టికెట్ తీసుకునేవాడిని. జనరల్లో చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను నేను. కానీ ఇప్పుడేమంటే ఒక 2 days బ్యాక్కే ట్రైన్ అనేది బుక్ చేసుకున్నాను. అంటే నేను అటెండింగ్ కాదు. మా సార్ బుక్ చేశారు, స్లీపర్ బుక్ చేశారు. హ్యాపీగా వెళ్తున్నాను. ట్రైన్లో చూస్తున్నారు కదా. అందరూ ఎలా ఉన్నారు. చూసారా, నాది అప్పర్ బెర్త్. చాలా అంటే చాలా ఉంది, బాగా నీట్గానే ఉంది, పర్లేదు. ఫస్ట్ టైం కదా స్లీపర్లో వెళ్తున్నాను. మాత్రం ఉండాలి. నా లగేజ్ ఇవన్నీ నా పక్కనే సపరేట్గా పెట్టుకున్నాను. బయట చూస్తున్నారు కదా, వ్యూ ఎంత బాగుందో. తిరుపతి ఈ మాదిరిగా వీడియో తీయడం అనేది ఇదే ఫస్ట్ టైము. తిరుపతి అనేది క్లీన్ సిటీ అనేది అందరికీ తెలుసు. స్వచ్ఛ భారత్లో ఫస్ట్ ప్లేస్ మన తిరుపతి ఉంటుంది. చూస్తున్నారు కదా అపార్ట్మెంట్స్ ఎంత బాగున్నాయో. తిరుపతి ద బెస్ట్ తిరుమల అనుకోవచ్చు. ఫస్ట్ టైం విజయవాడ వెళ్తున్నాం కదా. చూడాలి విజయవాడ ఎలా ఉంటుంది ఏమనేది. ఇప్పుడే దోశ తెచ్చారు ట్రైన్లోకి. దోశ తీసుకున్నాను. చట్నీ సాంబారు. పర్లేదు, దోశ టేస్ట్ కూడా బాగానే ఉంది, తినేసాను. మనకి టీసీ వచ్చాడు. చెక్ చేస్తున్నారు టికెట్స్. చూస్తున్నారు కదా. నాది ఆల్రెడీ చెక్ చేసేసారనుకోండి. వీళ్ళ బాధ చూడు. టీసీ అయితే బాగానే కోఆపరేట్ చేశారు. టీసీ సార్ చాలా మంచివారు. బాగానే పలకరించారు. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో బయట. కానీ ఈ మాదిరి వీడియో బాగా వస్తుందని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. పర్లేదు, వ్యూ బాగుంది. ఫోన్లో అలానే కెమెరా కూడా బాగానే వచ్చింది, నీట్గా వచ్చింది. చూస్తున్నారు కదా బయట. పచ్చగా పొలాలు ఇవంతా ఎంత బాగుంటాయో. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, అరే ట్రైన్లో వెళ్తూ ఉంటామే. ఎప్పుడన్నా మనం వెళ్ళినప్పుడు ఒకసారైనా వీడియో తీద్దామని. బట్ నాకు అప్పుడెప్పుడు అనిపించలేదు. కానీ ఈ మధ్య స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్, అది మీకు తెలుసు. చూస్తున్నారు కదా. అసలు బయట ఫోన్ పెట్టి రికార్డ్ చేయడం అనేది చాలా అంటే చాలా డేంజరు. నా మాదిరి ఎవరు ట్రై చేయకండి. చూస్తున్నారు ఇది బ్రిడ్జ్ ఎంత బాగుందో. ఇదైతే చాలా నీట్గా తీశాను ఇక్కడ ఈ స్పాట్లో ఫోన్తో. నాకైతే 1 నిమిషం కళ్ళు తిరిగాయి అనుకోండి ఈ ప్లేస్లో. బట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసా. చూస్తున్నారు ఎంత బాగుందో. ట్రైన్ అయితే స్పీడ్ ఓవర్ స్పీడ్ అబ్బా, 150 km/h వెళ్తుంది ట్రైన్ అయితే. కానీ ఈ టైంలో కూడా ఫోన్ బయట పెట్టి తీస్తాను అనేది ఎంతవరకు గ్రేట్ కదా. బట్ మీరెవరు అట్లా ట్రై చేయకండి. చాలా అంటే చాలా సేఫ్గా ఉండండి. ఇప్పుడే ఒంగోలులో చేరుకున్నాను. చూస్తున్నాను కదా. ఒంగోలు అనేది నాకు చాలా ఫేమస్ ప్లేసు. ఇప్పుడైనా విజిట్ చేయాలి. ఇది క్యాజువల్గా తీసుకుంటున్నాను, మామూలుగా సెల్ఫీ వీడియో మాదిరిగా.
చూస్తున్నారు కదా ఎంత బాగా తీసుకుంటున్నాను. సో మీరు ఎప్పుడన్నా ట్రైన్లో వెళ్ళినప్పుడు సో ఈ మాదిరి ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఐస్ క్రీమ్ చెప్పుకున్నాను ఇప్పుడే. సో కూల్గా అంతైనా సమ్మర్ కదా, ఐస్ క్రీమ్ అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉండాలి. సో ఐస్ క్రీమ్ అయితే స్ట్రాబెరీ ఫ్లేవర్ బాగానే ఉంది ఐస్ క్రీమ్ అయితే. ఇక్కడ చూడండి, ఈ వ్యూ చూడండి సో ఎంత బాగుందో. సో ఇది ఇంకో బ్రిడ్జ్. సో కింద చూస్తున్నారు కదా పడవ, చూస్తారా ఎంత చిన్నదిగా ఉందో పైన తీస్తున్నప్పుడు. సో ఇప్పుడే రీచ్ అయ్యాను విజయవాడకి. సో ఇది అవుట్ సైడ్. సో చూడండి, సో మన జాతీయ జెండా చూడండి ఎంత పెద్దదిగా ఉందో. సో ఇప్పుడు ఏ రైల్వే స్టేషన్ వెళ్ళినా కూడా మన జాతీయ జెండా అనేది తప్పకుండా ఉంటుంది. సో అది చూసినప్పుడంతా ఒక గ్రేట్ఫుల్ మూమెంట్ ఇది. సో చూస్తున్నారు కదా టైము. సో 1:30కి రీచ్ అయ్యాను. మార్నింగ్ 5:45కి ఇక్కడ స్టార్ట్ అయితే ఒక 20 minutes లేట్ అయింది అనుకోండి. సో కరెక్ట్గా 1:30కి రీచ్ అయిపోయాను ఇక్కడ. సో చూస్తున్నారు కదా, సో రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఇది. సో ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ. గాంధీ తాత బొమ్మ. సో ఇవంతా స్టాచ్యూస్ ఇవంతా బాగున్నాయి. సో ఇక్కడ చూడండి, సో ఈ లోగోస్ ఎంత బాగున్నాయో. సో ఇది లోపల, ఇది చూడండి, ఇది అంతా బయట సైడ్. సో అంతా అయిపోయింది, సక్సెస్ఫుల్గా వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాను. సో దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను. సో దానికంటే ముందు సో హాఫ్ లీటర్ థమ్స్అప్ తెచ్చుకున్నా. సో కంపల్సరీ మనకి బిర్యానీ టేస్ట్ చేసేటప్పుడు థమ్స్అప్ ఉండాలి అనేసి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో ఫైనల్గా సో లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని ద బెస్ట్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.